దివ్యవాణి ప్రేక్షకులకు సుస్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు నరులు చేసేటటువంటి దుష్కార్యాల్లో తగాదాలు అనేటువంటి ఒక విషయం గురించి ఈరోజు కొన్ని దృష్టాంతాలతో, కొన్ని సంఘటనలతో మీతో చర్చించాలనుకున్నాను. తగాదాలు, కొందరు ఆట ఆడినంత సులభంగా తగాదాలు ఆడుతూ ఉంటారు. కానీ తగాదాలు ఆడటం అనేది మూర్ఖుల లక్షణం. బుద్ధిమంతుడు ఎప్పుడూ కూడా తొందరపడి తగాదాకు దిగడు. దిగినా కానీ తొందరగా సర్దుకుపోతాడు. మనం గమనించినట్లయితే పాత రోజుల్లో వీధి కుళాయిల దగ్గర, నడువీధుల్లో లేకపోతే కొట్ల దగ్గర ఎక్కడెక్కడైతే ప్రజలు అలా ఉండేవాళ్ళో అక్కడ తగాదాలు వచ్చాయి, గొడవలు వచ్చాయి. ఒక్కోసారి తగాదా బాగా శృతి మించినప్పుడు అదొక వాళ్ళు తిట్టుకునే తిట్లు, వాళ్ళు తవ్వుకునేటటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో, చరిత్రలో అవన్నీ కూడా చూసేటటువంటి ప్రజలకు ఒక పెద్ద వినోద కార్యక్రమం లాగా ఉండేది, మంచి ఎంటర్టైన్మెంట్. కానీ ఈ కాలంలో అలా కుళాయిల దగ్గర తగులాడుకోవటం, రేషన్ షాపుల దగ్గర తగులాడుకోవటం, వీధుల్లో తగులాడుకోవటం, మీటింగ్లో తగులాడుకోవటం, ఇవన్నీ కూడా ప్రస్తుతం అంత పెద్ద కనపట్లేదు. అందుకని ఆ టీవీల వాళ్ళు తెలివిగా ఏం చేశారు, బిగ్ బాస్, రియాలిటీ షో, ఆ షో ఈ షో అంటూ పెట్టేసి ప్రజలను అందులో పెట్టి వాళ్ళు అక్కడ తగాదలు ఆడుకుంటారు. అక్కడ తగాదలు ఆడుకుంటూ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ, ఒకళ్ళ గురించి ఒకరిని కించపరుచుకుంటూ, మాట్లాడుకుంటూ అలా చేస్తూ ఉంటే అందరూ వినోదంగా చూస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే టీవీలకు అతుక్కొని ఆ వినోద కార్యక్రమాన్ని నోళ్ళు వెళ్ళబెట్టుకొని ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. అదొక పెద్ద వ్యాపార వస్తువు అయిపోయింది తగాదాలు అనేది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తగాదా కూడా ఒక దుష్కార్యం. ఏదైనా కానీ సమస్య శాంతియుతంగా పరిష్కరించుకున్నప్పుడు అది ఉభయులకు మేలు చేస్తుంది, సామరస్యాన్ని నెలకొల్పుతుంది, శాంతిని నెలకొల్పి జీవితాన్ని సుస్థిరం చేస్తుంది. అలా కాకుండా తగాదాలు పెట్టుకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కయ్యానికి కాలు దూకుంటారు. కోడి పుంజులు గనక ఒకళ్ళనొకళ్ళను రెచ్చగొట్టుకున్నట్టు, మేకలు గనక పొట్టేళ్ళు గనక తలలతో కుమ్ముకున్నట్లు కొంతమంది అనవసరంగా కయ్యానికి కాలు దూవుతూ ఉంటారు. తగాదాల్లో చాలా తేలిగ్గా తలదూరుస్తూ ఉంటారు. కొంతమంది తగాదాలను సృష్టిస్తూ ఉంటారు. రాజకీయాలు ఇది చాలా ముఖ్యం. హఠాత్తుగా ఎక్కడొక చోట ఒక అల్లరి, ఏదో తగాదా చెలరేగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, కొన్నిసార్లు ప్రాణ నష్టం జరుగుతుంది. వార్తాపత్రికలు, టీవీ ఛానళ్ళ వాళ్ళు అంత ఆ దృశ్యం చుట్టూ అతుక్కొని పోతారు, ప్రసారం చేస్తూ ఉంటారు. దాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు ప్రజలు, లేక చూసి ఆందోళన చెందుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడికి ఈ తగాదాలు పడటం అనేది అస్సలు ఇష్టం లేదు. దేవుడు నరులను ఇంకా మిగతా సృష్టి వస్తువులను కూడా అన్యోన్యంగా ఒకరితో ఒకరు సౌమ్యంగా జీవించాలని ఉద్దేశించాడు. పరలోకంలో కూడా అంతే ఉంటుంది మన జీవితం. కానీ నరులు స్వార్థపరులై తమ స్వార్థం కోసం, స్వలాభాపేక్ష కోసం ఈ తగాదాలకు దిగుతూ ఉంటారు అనవసరంగా. ఈనాడు బైబిల్లోని కొన్ని దృష్టాంతాలతో మనం గుణపాఠం నేర్చుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు చూసుకుంటే, శారా హాగరు వివాదము. అబ్రహాము శారా మంచివాళ్ళు. అబ్రహామును దేవుడు కాల్దియా దేశం నుంచి పిలిచాడు.
అబ్రహాము అన్నీ వదిలేసుకొని, తన భూమిని, తన స్వంత స్థలాన్ని అన్నింటిని వదిలేసుకొని దేవుణ్ణి వెంబడించాడు. అయితే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కానీ అన్నీ ఉన్న ఐదో తనం లేదన్నట్టుగా పాపం అబ్రహాముకి సంతాన భాగ్యం అనేది లేదు. తనకు 90 సంవత్సరాలు వచ్చాయి. తన భార్య శారా కూడా వృద్ధురాలైపోయింది. సంతాన భాగ్యం కలిగే సూచనలు ఏమీ లేవు. అందువలన అది ఒక అబ్రహాముకు ఒక దిగులైపోయింది, శారాకు కూడా ఒక దిగులైపోయింది. ఒకరోజు శారా ఇలా ఆలోచిస్తూ ఉండగా, బాధపడుతూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది తనకు. ఆ కాలంలోని సమాజంలో ఎవరికైనా దంపతులకు సంతానం లేకపోతే వాళ్ళకి దాసులు కానీ వాళ్ళు ఉంటే ఆ దాసురాలి ద్వారా సంతానం పొందవచ్చు. అందువలన శారాకు ఒక మంచి ఆలోచన వచ్చి తన దగ్గర బానిస అమ్మాయిగా పనిచేస్తున్న హాగరు అనే అమ్మాయిని అబ్రహాముకి ఇచ్చి తన ద్వారా శారాకు సంతానం కలగాలి అన్నట్టుగా అబ్రహామును కోరింది. అబ్రహాము కూడా ఆనాటి సాంప్రదాయాన్ని గౌరవించాడు. సంప్రదాయాన్ని గౌరవించి హాగరును కూడాడు. హాగరుకు గర్భం వచ్చింది. హాగరు గర్భం ధరించినప్పటి నుంచి ఆ పరిస్థితులు మారిపోయాయి. బానిస పిల్ల ఏదో అంటారు కదా, వంటామె ఇంటామె అయిపోయినట్టు బానిస పిల్లగా ఉన్నవాడు ఒక్కసారి అబ్రహాం వలన గర్భం దాల్చినప్పుడు తనకు ప్రత్యేకమైనటువంటి భాగ్యం దొరికింది. కాకపోతే శారా ఇంకా గొడ్డుబోతు. అందువలన దేవుడు ఆశీర్వాదం నాకుంది కానీ ఆవిడికి లేదని చెప్పేసి శారాను చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది. ఎంత చిన్న చూపు అంటే అది చూసి శారా ఇక తట్టుకోలేకపోయింది. ఆలోచన ఇచ్చింది కూడా శారాయే. కాకపోతే ఇంకా హాగరును చూసి తట్టుకోలేక బాధపడి అబ్రహాముతో చెప్పుకున్న తన బాధ అంతా, ఈ హాగరు నా దగ్గర బానిస పిల్ల అయ్యుండి ఇప్పుడు గర్భం దాల్చగానే నన్నే చిన్న చూపు చూస్తుంది అని బాధపడుతూ చెప్పగా అబ్రహాము అనునయించాడు, సతాయించాడు. కానీ శారా ఊరుకోలేదు. ఊరుకోకుండా అప్పటి నుంచి ఏం చేసిందంటే బాగా సనగడం, గొనగడం, ఇంకా సతాయించడం ప్రారంభించింది హాగరును. ఎంతగా అంటే ఒక యజమానురాల్లాగా ఆ బానిస తొత్తును రాచి రంపాన పెట్టింది. పొమ్మని చెప్పలేక పొగ పెడతారు అంటారు చూసారా, ఆ విధంగా ఆవిడ పెట్టే బాధలకి, ఆవిడ పెట్టే వేధింపులు, ఆవిడ మాట్లాడే సూటిపోటు మాటలకి తట్టుకోలేక, ఆ బాధలు తట్టుకోలేక హాగరు ప్రాణాలు చేత్తో పట్టుకొని ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా హాగరు శారా తగాదా వల్ల హాగరు అలా ఇల్లు విడిచి పాపం వెళ్ళాల్సి వచ్చింది. ఏదో ఒక సామెత ఉంది, 2 కొప్పులు ఒక చోట ఇమడలేవు అంటారు. అదేవిధంగా అబ్రహాము పాపం శారా హాగరుతో బాధలు ఎదుర్కొన్నాడు. చివరకు శారా పైచేయి సాధించి హాగరును పంపించేసింది. ఈ సందర్భంగా సొలొమోను రాజు నాకు గుర్తుకొస్తున్నాడు. అబ్రహాము పాపం శారాయి హాగరుతోనే హడలిపోయాడు. సొలొమోను రాజు 700 మంది పెండ్లైన వాళ్ళు, భార్యలు, ఇంకా 300 మంది ఉపపత్నులతో ఎలా వేగగలిగాడో, ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని తగాదాలు తీర్చడానికి మర్యాద రామన్న అవతారం ఎత్తాడో అని నాకు ఆలోచన వస్తుంది. బహుశా సొలొమోను రాజు గనక ఆయన గ్రంథం రాసినట్టు ఎలాంటి సమస్యలు ఎలా ఎదుర్కొన్నాడని ఒక ఉద్గ్రంథం రాసినట్లుగా అయితే ఈనాటికి చాలామందికి ఉపయోగపడుతూ ఉండేదేమో. ఆదికాండం 13వ అధ్యాయము వచనములు 9 నుండి 11 వరకు చూసుకుంటే, అబ్రహాము లోతు జీతగాళ్లకు తగాదా. అబ్రహాము లోతు ఇద్దరు అన్నదమ్ములు.
అయితే వాళ్ళని దేవుడు ఆశీర్వదించి బాగా ముఖ్యంగా పశు సంపదను దండిగా దయచేశాడు. వాటిని చూసుకోవడానికి, పశు సంపదను చూసుకోవడానికి వాళ్ళు కొంతమంది సేవకులను, జీతగాళ్ళను పెట్టుకున్నారు. అబ్రహాము జీతగాళ్ళు, లోతు జీతగాళ్ళు, ఎవరి మందిలో వాళ్ళకే అలా ఉండేవి. అయితే కొద్ది కాలం పోయిన తర్వాత అబ్రహాము జీతగాళ్ళకి, లోతు జీతగాళ్ళకి తగాదా వచ్చింది. ఎందుకంటే ఏదో అంటారు, గొడ్లు కాసేవాడిని, గొర్రెలు కాసేవాడిని తిట్టని వాడు లేడంట, కొట్టని వాడు లేడంట. ఎందుకంటే పాపం ఆ గొడ్లు కాసేవాడు కానీ, గొర్రెలు కాసేవాడు కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఏదో ఒకటి పోయి తుంటరిది చుప్పనాద్ది అటు పోయి జనాల యొక్క పొలాల్లో పడడం, లేకపోతే వాళ్ళ చెట్లు అలా మేయటం అలా జరుగుతుంది. వాళ్ళు వచ్చి పాపం ఆ జీవులను కొట్టకుండా కాసేవాళ్ళను పట్టుకొని కొడతారు, తిడతారు. అందువల్ల వాళ్ళంతా రాటుదీళ్ళు ఉంటారు పాపం, తిట్లకి వాటన్నిటికీ లోనైపోయి. అయితే అబ్రహాము జీతగాళ్లకు, లోతు జీతగాళ్లకు తగాదాలు వచ్చాయి. గొర్రెల్ని, ఎద్దుల్ని మేపేటప్పుడు ఈ పొలం మాదే అంటే ఈ పొలం మాది, నువ్వు అక్కడ మేపుకుంటే ఇక్కడ మేపుకో అంటే గొర్రెలు, ఎద్దులు అక్కడే ఉంటాయండి. ఎక్కడ పచ్చగా కనపడితే అక్కడ పోతాయి. అరే మీది నా వైపు వచ్చిందని వీళ్ళంతా తగాదలు పెట్టుకొని గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. ఆ గొడవలు చూసి తట్టుకోలేక అబ్రహాం ఏం చేశాడంటే, అయ్యా లోతు, నువ్వు నేను బాగానే ఉన్నాం, మధ్యలో వీళ్ళకి వచ్చింది, మన జీతగాళ్ళు పోట్లాడుకుంటున్నారు, ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక తగాదా. అందువల్ల ఇప్పుడు దాకా మనం దేవుడి దేవల్ల కలిసి ఉన్నాం, ఇప్పుడు నువ్వు ఒకవైపు వెళ్ళు, నేను ఒకవైపు వెళ్ళు, ఇటు తూర్పు వైపు వెళ్ళు, నేను పడమర వైపు వెళ్తాను. ఎటువైపు అయినా కానీ అన్నీ చక్కగా సారవంతమైన భూములే, బోల్డంత భూములు ఉన్నాయి. అందువల్ల ఏ దిక్కుగా వెళతావో నువ్వే మొదట నిర్ణయం తీసుకో అని చెప్పినప్పుడు అబ్రహాము, లోతు దీర్ఘంగా ఆలోచించాడు. కాదు, కందకలేని దొరత కత్తిపేటకు ఎందుకు అన్నట్టు ఈ జీతగాళ్ళు వాళ్ళ యజమానులంతా సఖ్యతగా ఉంటే ఈ జీతగాళ్ళకు వచ్చింది సమస్య. అప్పుడు లోతు ఆలోచించి, సరే ఇది సబబుగానే ఉంది, జీతగాళ్ళు వచ్చి సమస్యలతో చంపుతున్నారు మమ్మల్ని అని చెప్పేసి లోతు కొంచెం తూర్పు వైపు చూశాడు. బాగా సారవంతంగా చక్కగా కనిపించింది. లోతు తూర్పు వైపుగా తన మందలను తీసుకొని, తన సేవకులను తీసుకొని, తన జీతగాళ్లను, కుటుంబ సభ్యులను తీసుకొని అటువైపు వెళ్ళాడు. అబ్రహాము చెప్పినట్లుగానే పడమర వైపు తన జీతగాళ్లను, ఆ ఆలు మందలను అందరం తీసుకొని వెళ్ళిపోయారు. సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాలి. సరే, తగాదా వచ్చింది. తగాదా వచ్చినప్పుడు ఏంటి, వెంటనే లోతు జీతగాళ్ళు, అబ్రహాం జీతగాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వేలు చూపించుకుంటారు. యజమానులు ఏం చేశారు, ఆ తగాదా మూల కారణం కనుక్కొని సామరస్యంగా పరిష్కరించుకున్నారు, సరిపోయింది. కానీ కొన్నిసార్లు ఏంటి, కొంతమంది ఆ హెచ్చులకి వెళ్ళిపోతారు. మేం గొప్ప, వాళ్ళు మా మీద తగాదా రావడం, మా బలం ఏంది వాళ్ళ బలం ఏంటి అని చెప్పేసి అనవసరంగా విషయం తెలుసుకోకుండా, పరిష్కార దిశగా వాళ్ళు ఆలోచించకుండా, వాళ్ళు కర్ర తీసుకొని వస్తే వీడు కత్తి తీసుకొని వస్తాడు. వాళ్ళు ఇలా అంటే ఇలా అందరు ఇన్వాల్వ్ అయిపోయి అందరు కొట్టుకొని చేస్తారు. ఎందుకు, ఎవరికి ఉపయోగపడింది ఈ తగాదా, యుద్ధాలు ఇవన్నీ కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారు, ఎవరికాళ్ళు ఎవ్వరు తగ్గరు. ఎలా ఉంటారు, తమలపాకుతో నేను ఎట్లా అంటే తలుపు చెక్కతో నేను ఎట్లా అంటారు. ఇంకా
ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారంటే పెడితే తినేవాళ్ళు ఉన్నారు కానీ మాట అంటే పడేవాళ్ళు ఎవరు లేరు. ఎవరికెవరు తక్కువ కాదు, అలా ఉన్నారు. కానీ ఈ కాలంలో వివాదాలని సామరస్యంగా ఇరువైపుల వారికి లాభకరంగా ఉండేటట్టుగా పరిష్కరించుకుంటే ఈ కోర్టులు కేసులు ఇవన్నీ ఉంటాయండి. పోలీస్ స్టేషన్లు కోర్టులు ఇవన్నీ అవసరం లేదండి. ఈ కోర్టులు కేసుల్లో ఒక్కసారి ఇరుక్కున్న వాళ్ళు ఇంకేంటి, వాళ్ళు చచ్చినట్టే లెక్క. ఎందుకంటే అది ఎన్ని సంవత్సరాలు వెళుతుందో తెలియదు. మధ్యలో ఈ లాయర్లు వీళ్ళంతా బొక్కేస్తూ ఉంటారు వీళ్ళ ఆస్తిపాస్తులన్నింటినీ. న్యాయం జరుగుతుందో లేదో కూడా తెలియదు. చివరకు న్యాయం వచ్చిందనుకోండి, కోర్టులో ఓడిపోయినోడు కోర్టులో ఏడుస్తాడంట, గెలిచినోడు ఇంట్లోకి వచ్చి ఏడుస్తాడంట. అంటే ఇద్దరికి ఏడుపు తప్పదు. రే సహోదరి సహోదరులారా, నష్టం ఇద్దరికీ సామాన్యమే. అందువల్ల పోరు నష్టం పొందు లాభం అంటారు. పోరు అనేది, తగాదా అనేది నష్టం. కానీ ఇప్పుడు చాలా తగాదాలు చాలా చిన్న చిన్న కారణాలకే వస్తాయండి. కొన్ని చుప్పనాతి కారణాలు కూడా ఉంటాయి ఒక తగాదా రావడానికి. పెద్దదేం అవసరం లేదు. ఉదాహరణకి హామాను మొర్దెకై కథ చూసుకుంటే ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఒక యూదుల నాయకుడు, వాడు కూర్చొని ఉన్నాడు. హామాను లోకల్లో మంత్రి. వాడు వెళ్తుంటే మొర్దెకై చూసి నిలబడలేదంట, పలకరించలేదంట గౌరవంగా. వాడు కూర్చొని ఉన్నాడు, నన్నంటే లెక్కలేదని చెప్పేసి అతన్ని మరణశిక్ష విధించమని రాజును అడగడానికి వెళ్ళాడు. ఉరికంబం కూడా తయారు చేశాడు. కానీ దేవుడు సహాయం వల్ల మొర్దెకై తప్పించుకొని చివరికి ఉరికంబాన్ని తయారు చేయించుకున్న వాడే ఉరికంబాన్ని ఎక్కి చావాల్సి వచ్చింది. చిన్న తగాదా చిలికి చిలికి గాలివాన అయిపోయిందనమాట. ఒకటి, గోటుతో పోయేదానికి గొడ్డలే మనం ఎప్పుడూ ఉపయోగించకూడదండి. గోటుతో పోయేదానికి గొడ్డల్లాగా ఎందుకు చెప్పండి. కొంతమంది చిన్న విషయాలను కూడా చిలికి 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 గాలివానగా చేసుకొని నష్టపోతూ ఉంటారు. ఇంకొక విషయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయము వచనములు 1 నుండి 2 వరకు చూసుకుంటే, మోషే ఒక ఇథియోపియన్ స్త్రీని పెండ్లాడాడు. ఇథియోపియన్ స్త్రీ అంటే వేరే దేశానికి చెందిన స్త్రీ, ఆఫ్రికా ఖండానికి చెందిన స్త్రీ. ఆ వధువును పెళ్లి చేసుకుంటే ఇప్పుడు మోషే వాళ్ళ అక్కొంద మిరియాము, మోషే చిన్నప్పటి నుంచి పెంచింది, కొంచెం ఆడించింది. అందువల్ల మోషే మీద కొంచెం పెత్తనం చేయాలని మిరియాముకు ఉంటుంది అక్కకి. ఎప్పుడైతే ఇథియోపియన్ స్త్రీ వచ్చిందో మోషే భార్యగా మిరియాముకి ఆమెకి పడలేదు. ఆడపడుచు అంటే అర్ధమొగుడుతో సమానం అంటారు. పాపం ఆ ఇథియోపియన్ స్త్రీని మిరియాము వేధిస్తూ ఉండి ఇంకేం చేసింది, అహరోనుతో చేరి మోషే మీద గొడవకి దిగింది. మోషే మీద చాడీలు చెప్పింది. ఏం పెళ్ళాం చాటు మొగుడు అంటుంది. ఏంటి ఆయనేనా ప్రవక్త, దేవుడు మాకు ప్రవచనాలు చెప్పడా ఏంటి, వాడు బంది ఆడుతున్నప్పుడు చూసిన దాన్ని మేము గొప్ప కాదా, అందరూ ఆయన దగ్గరికి వెళ్తారేంటి, దేవుడు మమ్మల్ని కూడా కరెక్ట్గా చూడ్డా అని చెప్పేసి వీళ్ళు అసూయపడి గొడవ పడ్డారు మోషేతో. ఇప్పుడు ప్రస్తుతం టెలివిజన్స్లో వస్తున్న సీరియల్స్ అన్నీ చూసుకోండి. ఆ మూల కథ ఏంటి, చక్కగా సాగుతున్న సంసారంలో ఏదో గొడవ తగాదా. ఆ తగాదా అయిపోయి దాని మీద కథను వాళ్ళు ఏం చేస్తున్నారు, రావణ కాష్టంలాగా నెలలు సంవత్సరాల తరబడి అలా తీస్తూనే ఉన్నారు. ఎన్నో భాగం 1000వ భాగం 2000వ భాగం అలా తీస్తూ ఉన్నారు. దాన్ని ఎప్పుడన్నా రీటెలికాస్ట్ చేస్తే మళ్ళీ కళ్ళు అతుక్కుని మరీ చూస్తారు జనాలు. అలా ఉన్నారు. తగాదా అనేది ఒక మూల వస్తువు అయిపోయింది ఎంటర్టైన్మెంట్కి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు తగాదాలు అనేవి మామూలు జనాల మధ్య కాదు, కొంచెం పెద్దోళ్ళ మధ్య కూడా వస్తాయి. ఉదాహరణకి అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము వచనం 36 నుండి 40 వరకు తీసుకుంటే, పౌలు బర్నబా మంచి స్నేహితులు, గొప్ప ప్రేషితులు. అలాంటి వారికి ఒక అపార్థం వచ్చిందంట. ఏంటంటే, బర్నబా మార్కు అనే యువకుడిని తన రెండవ ప్రేషిత
ప్రయాణంలో తీసుకువెళ్ళాలని అనుకున్నాడు. కానీ దానికి పౌలు నిరాకరించాడు. కారణం ఏదో ఉంది. ఎందుకంటే ఒకసారి మార్కుని పౌలు వేరే చోటకి ఎక్కడికో వెళ్ళమన్నప్పుడు మార్కు తన బంధువుల ఇళ్లకో ఎక్కడికి వెళ్ళిపోయి వెళ్ళాల్సిన చోటకి వెళ్ళలేదు. అందుకని పౌలు కోపం మార్కుని తీసుకువెళ్ళవద్దు అని చెప్పాడు బర్నబాని. కానీ బర్నబా పౌలు నిర్ణయానికి అంగీకరించలేదు. అందువల్ల వాళ్ళు పలుక్కోకుండా వేరు దారుల్లో వెళ్ళిపోయారు. చూడండి, అంత పెద్ద ప్రేషితులు, వాళ్ళకే అపార్థాలు పొడసూపాయి కదా. ఇద్దరు హతసాక్షులు అయినా కానీ అపార్థాలు పొడసూపాయి కదా. కొన్నిసార్లు మహాత్ములు, మేధావులు, మంచి వాళ్ళకి కూడా అపార్థాలు వస్తాయి, తగాదాలు వస్తాయి. కానీ దాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నప్పుడు మంచి ఫలితాలు లభిస్తాయి అని మనం చూసుకుంటాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే తాము పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనే ఒక వితండవాదంతో, మూర్ఖత్వంతో ఉంటారు. బాబోయ్, మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు కదా. అటువంటి వాళ్ళ వల్ల అభివృద్ధి ఎంతగానో కుంటుపడుతుంది. వాళ్ళు పెద్ద పదవిలో ఉన్నారనుకోండి, పెద్ద అధికారంలో ఉన్నారనుకోండి, ఆ మొండి వాళ్ళ పట్టుదల వల్ల అభివృద్ధి అంతా కుంటుపడుతుంది. ప్రజల్లో పనిచేయాలన్న ఉత్సాహం ఉండదు. ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. అల్పుడికి అధికారం ఇచ్చిన అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడంట. పేనుకి పెత్తనం ఇస్తే రాత్రి అంతా కుట్టి పెడతా ఉందంట. ఆ విధంగా ఉంటుంది కొంతమందికి పెత్తనం ఇస్తే, అధికారం ఇస్తే. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక దృష్టాంతము గలతీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనంలో పౌలుకి పేతురికి మధ్య కూడా చిన్న వివాదం వచ్చింది. పౌలు ఏ విశ్వాసం చెబుతాడంటే మోషే ధర్మశాస్త్రం దేవాలయం కాదు, కేవలం ఉత్థాన క్రీస్తు వల్ల రక్షణ అని పౌలు చెబుతూ ఉన్నాడు. పేతురు కూడా దీనినే నమ్మాడు. కానీ పేతురు యూద సమాజంలో యాకోబు ఉండేవాడు. యాకోబు పెద్ద పేరుగల నాయకుడు. ఆ యూదులు ఇంకా పౌలు గారి విశ్వాసాన్ని చేకునేంత జ్ఞానం వాళ్ళకి లేదు. వాళ్ళు ఇంకా పాత దేవాలయము, మోషే ధర్మశాస్త్రం వీటి మీద పడి వేలాడుతూ ఉండేవాళ్ళు. అందువలన పేతురు కొంచెం అటు లేకపోతే ఇటు అలా ఉండేవాడు. అందుకని ఆ పౌలు గారు గట్టిగా అడిగాడు పేతురుని, నువ్వు 2 పడవల మీద కాళ్ళు వేయడం కాదు, ఇదా చెప్పు అని చెప్పినప్పుడు పేతురు ఉత్థాన క్రీస్తే అని చెప్పాడు. ఆ విషయం పరిష్కారం అయిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ తగాదాల నుంచి దేవుడు మనల్ని విముక్తి చేయాలని, విషయాలను సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా మనల్ని అడుగులు వేసేలా చేయాలని ప్రేరేపించమని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.